ना पाते ये आपाती के खेतना आपाती నాకు తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకు ఉండదురా. అంత గుద్ద బలిపోయిందిరా బాబు. అయ్యా నమస్కారం. మీరు సో గైస్, ఈ వీడియో చూడకముందు చిన్న గమనిక, డిస్క్లైమర్ అండ్ నోట్. ఇది నోట్, సబ్స్క్రైబర్ నోట్ తెలుసుగా, చూసే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? మీకు మరీ 3 వీడియోస్ వస్తాయి. మయా కొంచెం ఫ్రీగా ఉండ, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. యూట్యూబ్ పాడ్కాస్ట్ వీడియో కూడా బాగా అవుతుంది. సో బిగ్ బాస్ రియాక్షన్ పెట్టి చాలా రోజులు కదా. ఐఫోన్ వ్యూస్ అప్పుడు ఎప్పుడో 1 year బ్యాక్ బిగ్ బాస్ 7 చేసిన. 8 చేద్దామంటే టైం కుదరలే. సో ఇప్పుడు 9 చేద్దామా రియాక్షన్. చిన్న రియాక్షనే చేద్దాం. సో ఎటో కదా మనం బిగ్ బాస్ చూస్తున్నాం కదా, సో చేద్దాం. ఓన్లీ మిస్టర్ మౌంట్ రియాక్షన్స్లో పెట్టాను రియాక్షన్ వీడియో. ఐఫోన్ వ్యూస్లో పెడతా అన్నాను. సో పెడతాం ఇప్పుడు. పైగా 180 వీడియో అంటే 180 వీడియో. ఇది అంటే 20 వీడియోస్ పెడితే 200 అవుతుంది. వావ్, అంటే ఇంకా 1 month అయితే 200 వీడియోస్ పెట్టినట్టు. సూపర్ మనోజ్. సరే కానీ ఇంకా బిగ్ బాస్ రియాక్షన్ చేద్దాం. ల్యాప్టాప్ ఎక్కువ ఉంటుంది. సో పోదాం. సో దానికన్నా ముందు వీడియో సబ్స్క్రైబర్స్కి చెప్దాం. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఐఫోన్. సో వెల్కమ్ బ్యాక్ టు ఐఫోన్ వ్లాగ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇది 2 weeks అయింది. సో మీ టైంలో పెట్టారు మన బిగ్ బాస్ రియాక్షన్. సో వీడియో కావాలి అని అట్ట. సో మా బామ్మది గారు చెప్పిండు, అందుకే ఇంకా చేద్దాం రియాక్షన్ వీడియో. సో ల్యాప్టాప్ ఆడుంది. సో ఇంకా బిగ్ బాస్ 8 చేయలేదు తెలుసు మీకు, 7 చేసిన. సో 9 చేద్దాం. ఇంకా టోటల్గా 7 weeks, ఒక 1 2 3 5 weeks 7 weeks ఉన్నాయి అయిపోయినాయి బిగ్ బాస్. 1 month అయింది నేను రియాక్షన్ చేసి. ఓన్లీ మిస్టర్ మనోజ్ రియాక్షన్స్లో ఛానల్ చేసినాను. పైన వెనక అదే హెడ్ కార్డ్స్ వేస్తా, చూసేయండి. మిస్టర్ మనోజ్ రియాక్షన్ చేసిన. సో ఇది ట్రై చేయలేదు. సో ఇప్పుడు ఎటో ఇన్ని కూడా అయిపోతాయి, ఎన్నిగా వస్తుంది. ఎటో చాలామంది అయిపోయిందిగా. సో ఇక చేసిన. సో అదే ఇక చేస్తున్నాం. సో ల్యాప్టాప్ తీసుకుందాం. ల్యాప్టాప్ ఛార్జింగ్ లేదా చూసి ఛార్జ్ పెట్టి అప్పుడు రియాక్షన్ అవుతాము. ఇలా స్టార్ట్. ల్యాప్టాప్ చూద్దాం. లేదు ల్యాప్టాప్ నిజంగా చూస్తా. ఎదురా ఇది ల్యాప్టాప్ ఇది నిజంగా ల్యాప్టాప్ లేదు గైస్, చూసినాను కదా. ఓ షేడ్, నేను ఛార్జింగ్ పెట్టా కదా. ఛార్జింగ్ లేదనుకున్నాను. ఛార్జింగ్ మార్నింగ్ పెట్టినా, ఇప్పుడు ఉన్నాయి ఈవినింగ్ అయింది. సో ఛార్జింగ్ బెడ్రూమ్ చూపిస్తాగండి. ఇగో గైస్, ఇదో మన ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టాను. ఫుల్ ఎక్కిందో లేదో చూద్దాం. సో ఓకే, ఫుల్ ఎక్కింది గైస్. ఇక చేసి రియాక్షన్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ రియాక్షన్ వీడియో ఆఫ్ బిగ్ బాస్ 9. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఐఫోన్ వ్లాగ్స్. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇది మనం 180 వీడియో, అంటే రియాక్షన్ రియాక్టింగ్ టు బిగ్ బాస్ రీల్స్ చెప్పినా కదా. సో ఇప్పుడు రియాక్ట్ అవుదాం. సో ఇక్కడ గైస్, ఇది 118 వీడియో ఆఫ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎక్కువ బిలీవ్ 180 వీడియో, ఇంకా 20 వీడియోస్ ఉన్నాయి. 200 కాదు, ఇంకా 200 వీడియోస్ నెక్స్ట్ మంత్ లోపు అవుతాయి అనుకుంటున్నా. అది సో అవుతుంది, మామూలుగా అవుతుంది. సో ఓకే, వచ్చేసింది గైస్. ఓకే, వచ్చేసింది గైస్. సో ముందు మనం ఇన్స్టాగ్రామ్ పోదాం. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలే, పోదాం ఇంకా. సో మిస్టర్ మనోజ్ క్రియేషన్స్, మిస్టర్ మనోజ్ కుమార్. ఇన్స్టాగ్రామ్ ఓకే.
ఇట్స్ లోడింగ్. సో ఓకే, లాగిన్. ఎంతసేపు అవుతుందమ్మా? ఓ మై గాడ్, ఓపెన్ చేసి ఫైనలీ నా ఫేవరెట్ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్, షీ మై ఫేవరెట్. ఐ లైక్ హర్, ఐ లైక్ హర్, ఐ లవ్ హర్. లైక్ కొడదాం. బాగుంది కదా దివ్యశ్రీ. నాకు తెలుసు, ఎప్పుడు నుంచో ఫాలోయింగ్ నేను. ఐఎమ్ ఫ్యాన్, అంటే బిగ్ ఫ్యాన్, చాలా లవర్ కూడా. ఐఎమ్ లవింగ్ ఆల్సో అయితే ఫ్యాన్. సో గెలిపోదాం మెసేజ్లో. నీకు తెలుసుగా టేక్ బిగ్ బాస్ ఉన్నాయి, రిలేషన్స్. సో చాలా ఉన్నాయి. సో ఎక్కడున్నాయి బా? సో గైస్ ఇక స్టార్ట్ చేద్దామా? సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మన సృష్టి మా అక్క అంతే పెట్టుకోరు. ఓకే, ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయావా? జింక ముందు షష్టి ముందు కాదు. ఐఎమ్ సారీ అక్క, ఊరికే అట రియాక్షన్ వేస్తున్నా, సారీ. సో నెక్స్ట్ తెలుసుగా ఆ వాయిస్ ఎవరిదో చూడండి. దట్ వన్ బాయ్స్ ఇన్ BB9. వాడు నిన్ను లవ్ చేస్తున్నాడా లేదా అని నీకు తెలియాలి కదా. అమ్మ ఏముందిరా ఫీలింగ్. షాక్ అయ్యావా? ఎవరు పంపు చూపిస్తే వాడు సేఫ్. పవన్ డివన్ పవన్ రియాక్షన్ బి లైక్ సాయిరామ్. నెక్స్ట్ నేను సీరియస్గానే తీసుకున్నా సార్. నేనేదో క్యాజువల్ అన్నారా? నేనేదో క్లాజువల్ అన్నారా? నువ్వు తొందరగా బయటకు వచ్చేస్తే ఒక సాంగ్ నాకు కొరియోగ్రాఫ్ చేసి తొందరగా వచ్చి అంటే తొందరగా బయటకు వచ్చేస్తా అంటే ఫస్ట్ చెప్పేస్తే బాగుంటుంది కదా. దాన్నమ్మా. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు తొందరగా బయటకు వచ్చేస్తే ఒక సాంగ్ నాకు వచ్చేసింది, తొందరగా బయటకు వచ్చేసి. వరస్ శ్రీజ, మీ టు శ్రీజ. ఓకే, కరెక్ట్. You should not order someone. నేను ఆర్డర్. అది గెలుచుకో అమ్మా. ఓకే సార్. చెప్తేనే ఇష్యూ సార్. నాకు తెలిసి మావా, నీకున్నంత బుద్ధ వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. కరెక్ట్. You should not order బాబు. someone. నేను ఆర్డర్. అది గెలు. సో మనం ఫస్ట్ నుంచి రియాక్షన్ అవుతున్నాం, తెలుసుగా మీకు. ఫస్ట్ నుంచి రియాక్షన్ అవుతున్నా, మధ్యలో కొన్ని వస్తాయి, అవి కూడా స్కిప్ చేసి కిందకి ఈరోజు ఈ వీక్ నెక్స్ట్ వీక్ జరిగి చూపిస్తాను. ఎందుకంటే లాస్ట్ ఎప్పుడో September 7th స్టార్ట్ అయింది. అంటే September 7th అంటే ఆలోచించండి, 1 month వరకు నేను చేయలేదు. అందుకే సో నేను కొంచెం స్కిప్ చేస్తా. ఈ వీక్ నెక్స్ట్ వీక్ వచ్చిన రీల్స్ చూస్తాను. ఓకేనా? ఫస్ట్ స్టార్టింగ్ 3-5 చూద్దాం, తర్వాత స్కిప్ చేద్దాం. లాస్ట్ 2 weeks చూద్దాం, రీల్స్ రియాక్ట్ అవుదాం. సో ఫస్ట్ 5-10 అట్లా చూద్దాం. ఓకేనా? సో లెట్స్ రియాక్ట్. బేసిక్గా కామనర్స్ ఒకవైపు, సెలబ్రిటీస్ ఒకవైపు అన్నారు బిగ్ బాస్. కానీ నాకు సెలబ్రిటీస్ లో కన్నా కామనర్స్ లోనే డబల్ ఎక్కువ అనిపిస్తుంది. నాకు అదే రియాక్షన్. చూసినారా మీరు? ఇక్కడ చూసినారా? వీళ్ళు కామన్ పీపుల్ కూడా కాల్ పెట్టుకున్నాం. ఏమంత నాగార్జున సార్ ఆయన గ్రేట్ యాక్టర్, నాగార్జున గ్రేట్ యాక్టర్. ఆయన ముందు కాల్ ఒకటి, నాకైతే ఒకటి రియాక్షన్. నాకైతే బ్రహ్మ డైలాగ్. నాకు తెలిసి మావా, నీకున్నంత బుద్ధ వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. సరే, అంత బుద్ధ వలిపోయిందిరా బాబు. బేసిక్గా కామనర్స్ ఒకవైపు. నేను చెప్పిన కరెక్ట్ ఒకసారి. సో మలయాళ రమేష్. ఓకే, డిస్కషన్ బిట్వీన్ బీబీ స్క్రిప్ట్ అండ్ సంజన. అమ్మా ఎలా ఉన్నావా? ఇక్కడ నేను బాగానే ఉన్నావు.
వేలకి అన్న తింటాను. తెలుగు కదా నువ్వు రాసేది తెలుగా? కాదా? ఆమెకి తెలుగు కూడా తెలియదు, ఏం రాసినో తెలియదు నాకు. ఇక్కడ చూడండి, సంజన ఇది వైప్. ఒక పక్క గొడవ తట్టే ఈమెమో ఫస్ట్ మీరు నాకు నామినేట్ చేశారు, చాలా బాధగా ఉంది. అది నేను టచ్ చేయలేదు ఇంకా. ఎలాగైనా గెలవచ్చు. నేను చెప్పలేదు. బాబా నిజంగా సంజన ఇది వైపే రా బాబు నిజంగా. బిగ్ బాస్ గురించి మీకు తెలియని 5 ఆసక్తికరమైన విషయాలు. Okay. మీకు తెలుసా బిగ్ బాస్ హౌస్ లో బయట ప్రపంచంతో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు. ఫోన్లు, ఇంటర్నెట్, టీవీ ఏది లేదు. పూర్తిగా వేరే లోకంలో ఉన్నట్టు ఉంటుంది. నెంబర్ 2, ప్రతి మూలలో కెమెరాలు ఉంటాయి. కిచెన్, బెడ్రూమ్, గార్డెన్ 24 గంటలు ప్రతి క్షణం రికార్డ్ అవుతుంది. ఒక క్షణం కూడా ప్రైవసీ ఉండదు. నెంబర్ 3, హౌస్ లో లైట్లు రాత్రి 11 గంటలకి ఆఫ్ చేసి ఉదయం 8 గంటలకు ఆన్ చేస్తారు. అది కూడా బిగ్ బాస్ కంట్రోల్ లో. నెక్స్ట్ ట్రాక్ లోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 4, వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ తో మాట్లాడడమే కంటెస్టెంట్స్ కి బయట ప్రపంచం నుంచి వచ్చే ఏకైక కనెక్షన్. నెంబర్ 5, అందరూ ఫుడ్, టాస్క్, డైలాగ్స్ కి స్క్రిప్ట్ ఉంటుంది అనుకుంటారు, కానీ టాస్క్ మాత్రమే ప్లాన్ చేస్తారు. రియాక్షన్ మాత్రం పూర్తిగా రియల్. బిగ్ బాస్ నిజంగా రియల్ అయినా గైస్ చెప్పండి మీరు కూడా. సరే నెక్స్ట్ ఫస్ట్లో ముగ్గురు వేస్ట్, అది నాకు కూడా నచ్చలే. ఈ ముగ్గురు కానీ తినైతే బాగా నచ్చింది. ప్రియా గారు బాగున్నారు. పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి ఆ వాయిస్ గుర్తుందే, రోడ్లో చెప్తున్నావు అదే ఆయన ఈమె. బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. నేను యాజ్ ఎ బిగ్ బాస్ నిజంగా నేను యాజ్ ఎ బిగ్ బాస్ ఫ్యాన్ ఏం చేస్తా చెప్పనా, వీకెండ్ నాకు సార్ అయిపోయినా సండే నైట్ అయిపోతాయి ఎపిసోడ్, అప్పుడు లాస్ట్ ఏమిటో నాకు సార్ ఏమంటారు చూడండి. యాజ్ ఎ బిగ్ బాస్ ఫ్యాన్ ఏం చేస్తాను నేను చూడండి, ఆయన ఏమంటారో నేను ఏం చేస్తాను చూడండి. కలిసి అంతే. రెండు కళ్ళు చేసిందా, నేను అదే వేస్తా బిగ్ బాస్ ఫ్యాన్, కొన్ని 2 కళ్ళు చేసా. సో నెక్స్ట్ అలా స్టార్ట్ అయింది ఈ 100 రోజుల పంచాయతీ. బిగ్ బాస్ సీజన్ 9 కడుపు నిండా తింటారు, తిన్న జరగక రోజంతా కొట్టుకుంటారు, సరదాకి లవ్ చేసుకుంటారు. ఇక పెద్ద మనిషి ఏమో వీళ్ళకి ఎట్లెట్లా పంచాయతీ పెట్టేయాలని చూస్తాడు. షో తీసేటోనికి, అందులో పార్టిసిపేట్ చేసేటోనికి ఫుల్ పైసలు. మనకే కానీ ఆ షోని రోజంతా చూసి కాంట్రవర్సీలు చేసే జనాలే ఎర్రి పుష్పాలు. కరెక్ట్ అని చెప్పి కదా మన ఎర్రి పుష్పం బొక్క, మన లాస్ట్కు బొక్క 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 అలా ఎర్రి పుష్పం. అలా ఏం చేద్దాం, ఎర్రి పుష్పం కదా మనం. సో నెక్స్ట్ నంది పందిని చేశారు. వాట్ హ్యాపెన్ నిజంగా నాకు ఆశ ఏమని డీగ్రేడ్ చేశాడా, సంజయ్ డీగ్రేడ్ కాదు ఈ గ్రేడ్ చేసి. పాప ఇమాన్యువల్. నెక్స్ట్ ఓ స్పూఫా, సరే ఓ ఫైటింగ్ జరిగేది అప్పుడు, ఫైటింగ్ ఇమాన్యువల్ వర్సెస్ మాస్క్ మ్యాన్, అదే శ్రీజ ఓ కామన్ సైడ్ ఇది సెలబ్రేటర్ సైడా, అర్థమైంది.
ఏం అర్థం చేసుకోవాలి? అక్కడికి మా పైన గెలిచిండుగా. సో నెక్స్ట్ మినసొప్పుగా ఉంది. జరిగిందిగా ఎలిమినేషన్. అంటే మనం ఇప్పుడు చూస్తాం every season wherever see where every season whenever I see people in Big Boss house, అర్థమైనా? ఎర్రి పూకులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. అది మన రియాక్షన్. Me ignoring the problems in my life and watch a problems with Big Boss. చూద్దాం. కెలి అంతేగా, మనకేముంది అలా. ఇవన్నీ తెలుసు మనకి. స్కిప్ చేద్దామా? సో లెట్స్ ద కేప్ పార్ట్. మీకు తెలుసు కదా మన రమ్య పిక్స్, అదే మన మాధురి గారు హెల్మెట్ అయింది, ఆ వీడియోస్ పెడతాం. కానీ సో లెట్స్ టాక్ ట్రూ ఫ్యాక్ట్స్ ఆఫ్ బిగ్ బాస్ షో. చూద్దాం. తర్వాత పెడతా, ఇప్పుడు చూడండి. బిగ్ బాస్ అనే ఒక రియాలిటీ షోకి మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేది ఎవరినండి? 4 years లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నాము అని ప్రౌడ్ గా చెప్పుకునే ఇలాంటి వాళ్ళ ఇంట్లో పెళ్లి వయసుకు వచ్చిన కూతుర్లు ఉన్నారు, మనకి డివోర్స్ రాకుండా లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడం ఏంటండి? ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిందాను. డివోర్స్ రాకుండా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంట, వాళ్ళు దానికి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడం, ఆ షూట్ చేసిందని వీళ్ళు టీవీలో వేయడం. టీఆర్పీ కోసం మరి ఇంత చీప్ స్టంట్స్ చేయాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అన్నప్పుడు దానిలో మీరు కమెడియన్స్ ని, లేకపోతే ఎంటర్టైన్ చేసే వాళ్ళని, లేకపోతే ఆర్టిస్ట్ ని, సెలబ్రిటీస్ ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కామన్ మెన్స్ కూడా తీసుకొస్తున్నారు. దాన్ని మేము 100% సపోర్ట్ చేస్తున్నాం, మేము ఎంకరేజ్ కూడా చేస్తున్నాం, మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. కానీ ఇలా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్న వాళ్ళు మీరు పబ్లిక్ గా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఇదే షోని పిల్లలు చూస్తున్నారు, పెద్దవాళ్ళు చూస్తున్నారు, టీనేజ్ అమ్మాయిలు చూస్తున్నారు, అబ్బాయిలు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఈ రోజు మీరు చేస్తున్న దాని వల్ల ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడాన్ని నార్మలైజ్ చేస్తున్నట్టు కాదా? ఇదే కాకుండా పికిల్స్ కొనడానికి మెసేజ్ చేసిన ఒక కస్టమర్ ని బండ బూతులు తిట్టిన అమ్మాయి పచ్చిగా ఎక్స్పోజింగ్ చేసే ఒక అమ్మాయిని మీరు బిగ్ బాస్ షోకి ఇన్వైట్ చేసి మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం, లాంటి నీచమైన పనులు చేస్తే తప్పితే మనకి గుర్తింపు రాదు, మనకి సెలబ్రిటీ స్టేటస్ రాదు అని ఒక మిస్లీడ్ జరుగుతున్నట్ట కాదా? మళ్ళీ అదేదో గొప్ప పని చేస్తున్నట్టు దాన్ని ట్యాగ్ లైన్ లో పెట్టుకొని మరి ఎంట్రీ వీడియో తీస్తున్నారు. గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు వదిలిపడదింగుది కాబట్టి నువ్వు అడిగిన అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నువ్వు వదిలిపడదింగుది. కెరియర్ మీద అదే మన ఇదే చెప్తుంది. ఫోకస్ పెట్టమన్నారా? నేను కెరియర్ మీద ఫోకస్ చేయాలి అంట. అదే ఒక అబ్బాయి అమ్మాయిని అంటే వాడిపైన ఈటీసింగ్, వెర్బల్ అబ్యూజ్, సైబర్ క్రైమ్ కేసులన్నీ వేసి వాడిని పూస్తాకు. కానీ అదే ఒక అమ్మాయి చేస్తే తనకి బిగ్ బాస్ లాంటి టీవీ షోలకి, రియాలిటీ షోలకి పిలిచి సన్మానాలు చేస్తారా? అంటే అబ్బాయిలకంటూ కొన్ని రైట్స్, అబ్బాయిలకంటూ సొసైటీలో రెస్పెక్ట్, అబ్బాయిలకంటూ ఫీలింగ్స్ ఉండవా? ఈ విషయం పైన ఎవరు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా మీ మెమరీ ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా ఎదురు నిలబడతాను. అండ్ ఇలాగ నిలబడుతున్నందుకు మీరు నన్ను సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ నాకు ఒక ఫాలో రూపంలో చూపిస్తారు అని మీ వెనక నేను ఉన్నాను. నేను సపోర్ట్ చేస్తాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? అని చెప్పి కరెక్టే. అమ్మాయికి ఒక రూలా, అబ్బాయికి ఒక రూలా? చెప్పండి, మీరే చెప్పండి. దువ్వాడ పాప దువ్వాడ శ్రీనివాస్ గారు ఫ్రమ్ కార్నర్ వాచింగ్ లైక్ దిస్.
ఆయన ఆశిష్టం పాపం. ఇంకా చూడని నాన్న పోయాడు, అమ్మ వచ్చింది, ఇంకా వీళ్ళ బంధం పనిలాగా మాదిరిగా ఉండబోతుందా తప్పక చూడండి. మీ హాస్టల్లో అయిపోయింది కథ మొత్తం అయిపోయింది. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చింది నన్ను. అబ్బా చూడండి మాచిపట్నం శ్రీనివాస్ గారు ఆథోడ ఫ్యామిలీ అట చెప్పనీక అన్నది పాప. చూడు ఒక ఆమె ఏడుస్తుంది. ఇಷ್ಟು పచ్చడి కొనలేకపోతున్నాను, నువ్వే పడరా. గోల్డ్ ఏం కొనిస్తావు దానికి లుజ్జా కొడతాను నీ అమ్మాయి తెంగా. ఇళ్ళటోళ్ళకి వెళ్ళొస్తారు అసలు, ఇళ్ళటోళ్ళకి వెళ్ళొస్తారు ఆపర్చునిటీస్. మాకు రావా? మేము కామన్ మ్యాన్ పంపించరా? ఛీ, ఏమంటే సెలబ్రిటీస్ అవుతారు. ఛీ. సో లెస్ రమ్య మోక్ష ఇక్కడ అడ్మిషన్ కెరీర్ మీద ఏమైందిరా? ఫోకస్ పెట్టమన్నారా? నేను రెడీ. ఫస్ట్లో పెద్ద ఏదో ఎలివేషన్ ఇచ్చి కిందికి పోయింది, పైకి ఒకటిసారి పైకి పోవద్దు, కిందికి దిగాలి, అది కింద దిగింది. ఏం అవ్వలేదు, కెరీర్ మీద బాగా ఎలిమెంట్ చేసారు. చూడండి కరెక్ట్లీ మై ఫీలింగ్, నా ఫీల్ కూడా. అసలు చెప్పాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రమ్య మోక్ష బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాతే మన ఆడియన్స్ అందరికి ఇంకొంచెం ఉత్సాహం పెరగడం మొదలెట్టింది. రమ్య మోక్ష బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఇక్కడ మనందరికి ఎంటర్టైన్మెంట్ కు కొదవే ఉండదు. మనం అందరం తప్పకుండా రమ్య మోక్షకి ఓట్ చేసి ఎలా అయినా తనని నామినేషన్స్ నుంచి సేవ్ చేయాలి. అంతే కదా, ఏమిటి నాకు ఫేపింది, నెక్స్ట్ మాధవి గారు కదా ఎన్బెట్, మాధవి గారు. డాన్సే శ్రీజ అండ్ అదర్ హౌస్ మేట్స్ ఫుల్ ఎంజాయ్. भाई నువ్వు సింగరా వర్సెస్ లేక కామెడీ లేక కామెడీ సూపర్ అసలు. రియాక్షన్ మరి ఇచ్చారు కదా. సో నెక్స్ట్ ఓకే లెట్స్ సీ. బేవస్ ముంటారా అది ఎవరు? ఇమాన్యుయల్ భరణి గారు ఎవరు సపోర్ట్ ఇలా అంటారు చూ, అందుకే కదా పాప సపోర్ట్ ఇమాన్యుయల్ ఇచ్చిండు, భరణి గారు ఇచ్చిండు, సో సుమనన్న ఇచ్చిండు, అలాగే దివ్య కూడా ఇచ్చింది. కానీ చూడండి సపోర్ట్ చేసే వాళ్ళంటూ లేకపోతే అలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్, లేరు సార్. ఆఖరికి నాగరాజు సార్ కూడా ఎవరు లేరా అని యాక్షన్ ఇచ్చి కానీ నాకు సపోర్ట్ ఇచ్చింది కదా. భరణి గారు ఇమాన్యుయల్, సుమనన్న, దివ్య అయింది ఎక్కుతాను. అలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్. అన్నీ అబ్బత. మంది మర్యాద పురుషులు వెయిట్ ఫర్ నాగరాజు సార్ ఇన్నర్ వాయిస్ చూద్దాం. అని మందారం ఎంత గొప్పదో మనకి మన ప్రత్యేకంగా మన జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి. ఎప్పుడు అందంగా వికసిస్తూనే ఉండాలి. ఎవ్వరు అంటే మన చుట్టూ కూడా ఉంటారు మన చెవిలో పువ్వు పెట్టడానికి. కానీ ఆ ప్రతి పువ్వుని కలెక్ట్ చేసి మాల కట్టి ఆ మాలని భగవంతుడు పని మీ టార్గెట్ అది. ఏం నటించేస్తున్నారు తల్లి కూతురు? నువ్వు డింపల్ కపాడియా, అదేమో ట్వింకిల్ కపాడియా. ఆపండి మీ నటనలు. మంది నెక్స్ట్ టైటిల్ బిగ్ బాస్ తీరవాలి.
మరి స్టార్ట్ అవుతాం. all aspects you are a golden star. కనిపిస్తున్నావు ఓ ఆట ఎరగదీస్తున్నావు, నిజం కామెడీ అయితే బాగుంది. కామెడీ అందాలు కలుపుకుంటున్నావు, నువ్వు చెప్పాలనుకున్న నీ ఒపీనియన్ చెప్తున్నావు, పక్క వాళ్ళకి సపోర్ట్ గా ఉంటున్నావు. యు ఆర్ అ టోటల్ ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్. థ్యాంక్ యూ సార్. నాగార్జున సారు బాగా ఎలివేట్ చేస్తున్నాడు. ఎమ్మాన్యువల్ పవర్ సూపర్. నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకు ఇమాన్యుయల్ సార్. ఇమాన్యుయల్ కంటెస్టెంట్. ఇమాన్యుయల్ సార్. Manuel is the best. ఇమాన్యుయల్ సార్. And I really wish స్టార్ మా బిగ్ బాస్. ఇప్పుడు మొదలవుతుంది. కాన్సర్ వల్ల చాలా మంది కథలు మారి నిజం సూపర్ ఎడిట్. ఈ ప్రో బాగా ఎడిట్ చేసిన ట్రాలర్స్ సూపర్ ఎడిట్. కానీ కాన్సర్ కథ మార్చింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారడం. సేఫ్ గేమ్ అనేది ఒక్కొక్క చోట పనికి వస్తుంది. నాట్ ఇన్ లైక్ అన్ని చోట. కాదబ్బా ఈ రోజు నుంచి నేను ఆడిన 3 గేమ్లు తన కోసం అంటే సేమ్ గేమ్. 3 గేమ్లు తన వల్ల ముద్రపడింది సేమ్ గేమ్ అని. లేకపోతే నేను పిచ్చిగా దాన్ని ఎలా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో వెళ్ళివా? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంది. అరే ఎడా ఎడిట్ నాన్న ఎడిట్ చేసినావు ఇది సూపర్ ఎడిట్ కదా. ఇంకా కాలే, ఇంకా ఒక 2 weeks 7 weeks ఉన్నట్టుంది అప్పుడే. సూపర్ రా సూపర్ సూపర్ సూపర్. సో గైస్ ఆపేద్దాం ఫైనలీ. సో ఇంకా క్యాన్సిల్ అవుతాం. సో గైస్ క్యాన్సిల్ అవుతాం. సో ఇంకా ప్రెస్ క్యామ్ వెళ్తాం. ఇంకా ఇది బంద్ చేస్తా. సో అయిపోయింది. ఇదే నా రియాక్షన్. సో బ్యాక్గ్రౌండ్ కొన్ని వాయిస్ వేస్ట్ అవి. సో రియాక్షన్ అయిపోయింది. ఇంకా రియాక్షన్ కావాలంటే నా ఛానల్ మిస్టర్ మొలైజేషన్ అవుతుంది. దాంట్లో పైన కాల్స్ పెడతా, ఈ కాల్స్ చూసేయండి. అలా ఎండింగ్ ఇస్తా. సో ఇంకా కట్ చేద్దాం. ఓకేనా, బాయ్. I got the cash in the bag, stadium packed. Born a rock star in this life, gone live it up on the attack. Baby, I'm bad. I just wanna get caught up in this life. I'm crazy, I'm mad. Doing no cap. Only God wants you, better go live it up. Cash in the bag, stadium packed. Baby, I'm bad. Baby, I'm bad. I just wanna stay bad, stay mad. Chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that. So hi guys, welcome back to Mr. iPhone Vlogs. ఆఫ్టర్ లాంగ్ టైం రియాక్షన్ చేసినాం. సో ఎప్పుడు బిగ్ బాస్ 7 చేసిన అంతే. బిగ్ బాస్ 8 చేయలేదు. ఇంకా 1 year గ్యాప్ వచ్చింది. ఆ 1 year నేను చేయలేదు ఎందుకంటే కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేయలేదు అందుకే. సో ఇప్పుడు మనం అయిపోవచ్చింది బిగ్ బాస్ కూడా. వన్ మంత్ ఉంది. సో ఈ 1 month కాదు, లాస్ట్ 1 month చేయలేదు. సో మిస్టర్ మొనైజేషన్ చేసినాము ఎక్కువ వీడియోస్. దాంట్లో ఉన్నాయి కాబట్టి పైన కార్స్ పెడతారంటే ఎన్ని కార్స్ చూడండి. దాంట్లో బాగా రియాక్షన్ చేసినాను. అదే పోడ్కాస్ట్ వీడియో వస్తుంది కమింగ్ సూన్. నెక్స్ట్ వీక్ వస్తుంది. మేము నెక్స్ట్ వీక్ వస్తుంది పోడ్కాస్ట్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ దట్. సో స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ మిస్టర్ మొనైజేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మళ్ళీ మనోజ్ గేమింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. ఎందుకంటే మంచి వీడియోస్ వస్తాయి. గేమింగ్ ఛానల్ మంచి వీడియో వస్తాయి. మిస్టర్ మొనైజేషన్ వస్తాయి. దీంట్లో 3 ఛానల్ మంచి వీడియో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు 3 channels. గేమింగ్ ఛానల్ వస్తుంది ఒకటి, GTA Vice City చెప్పేసిన. సో వస్తాయి, వెయిట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గేమింగ్ ఛానల్కి,
రియాక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరు సపోర్ట్ చేయడానికి అర్థమైంది. చుట్టాలు ఎవరు ఉన్నా వేస్ట్ కాదు సరే కానీ. సో వీడియో వచ్చి దయచేసి చెప్పండి. అండ్ అందరికీ థ్యాంక్స్, అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ నా అభినందనలు. ఇంకా 300 సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఇంకా 700 మంది ఉన్నారు. ఆ 700 మంది వస్తాయి, 1000 మంది సబ్స్క్రైబర్స్ బలం, మన బలం. మీరు ఎక్కువ మంది ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే అంతమంది నాకు సపోర్ట్ వస్తుంది. సపోర్ట్ వచ్చి ఇంకా వీడియో చేస్తాను, ఇంకా వీడియో చేయాల్సింది. సో ఇంకా 1 వీక్ ఉంటే పాడ్కాస్ట్ వీడియో వస్తుంది, చూసే బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 300 700 సబ్స్క్రైబర్స్ కావాలి. 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే ఇంకా ఫుల్ రోజు ఒక వీడియో వస్తుంది, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ వెయిటింగ్, 2 months 3 months అవుతారు. 700 మంది రావాలి, ఇంకా 700 మంది రావాలి. అంటే 300 అయింది ఇప్పుడే, ఇంకా 700 మంది ఎప్పుడు వేస్తారేమో. ప్లీజ్ మీకు అందరికీ నమస్కారం. 700 మంది నాకు సబ్స్క్రైబర్స్ రావాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఉత్సాహం, సపోర్ట్ ఉంటుంది. అరే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను రోజు ఒక వీడియో చేయాలని ఉత్సాహం వస్తుంది బలంగా. రోజు మార్నింగ్ ఒక వీడియో వేసి మీకు ఇంట్లో పెడతా, అది అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇంకా 700 మంది ఉన్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలు ముక్కుతాను, సపోర్ట్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేస్తే మీ వల్ల మీ సపోర్ట్ చేసాను బతుకుతా బయట ప్లీజ్. సో థ్యాంక్స్, అందరికి థ్యాంక్స్. 300 మందికి నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. ఇంకా చెప్పాలి, మీకు రుణపడి ఉంటాను. ఈ 300 మందికి మీకు రుణపడ సబ్స్క్రైబ్ చేసుకునేందుకు. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లాగే సబ్స్క్రైబ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో 1 వీక్ ఉంది, ఇక అయిపోయింది బిగ్ బాస్. 1 వీక్ కూడా అయిపోద్ది, ఎటో December 7th అయిపోతుంది అనేసి. సో అందుకే చేసాను. ఏదో చిన్న రియాక్షనే, ఎక్కువ చేయలేదు. ఎక్కువ రియాక్షన్ అంటే మిస్టర్ మనోజ్ చేసిన అది వీడియో పైన కాస్త ఎన్ని కాస్త చూడండి. సో ఈ వీడియో లైక్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియో ఏముంది, పాడ్కాస్ట్ వీడియో వీలాగ్ ఉంటుంది, చూసేయండి. నాకు వీలాగ్ మర్చిపోయినా, వీలాగ్ మన బిజినెస్ మ్యాన్ వీలాగ్ వస్తుంది, తెలుసుకో. బిజినెస్ మ్యాన్ ఏది 29th. సో ఇంకా 3 days ఉంటే 29th. సో వెయిట్ చేయండి వీలాగ్ కోసం. సో వీలాగ్ తర్వాత పాడ్కాస్ట్ వస్తుంది. సో 182 పాడ్కాస్ట్ వీడియో, అది 181 మనది వీడియోస్ కూడా 180 వీడియోస్ అయినాయి దీంతో. వావ్ సూపర్, 180 వీడియోస్ చేసిన ఇప్పటికీ. ఇంకొక 20 వీడియోస్ వేస్తే 200 వీడియోస్ వేసినట్టే. సరే ఇంకా దీంతో 180 వీడియో, ఇది నా 180 వీడియో. సో 181 వీడియో వీడియో ఒకటి బిజినెస్ మ్యాన్. 181 182 మన మర్చిపోయాను, సారీ షార్ట్ మర్చిపోయాను. షార్ట్ ఉంటుంది దీనికి సంబంధించిన షార్ట్ 181. సో బిస్మాన్ వీలాగ్ 182. సో బిస్మాన్ వీలాగ్ ప్లస్ షార్ట్ అది 183. 184 మన పాడ్కాస్ట్, 185 పాడ్కాస్ట్ షార్ట్. సో సూపర్. నేను వీడియో బాగా చేస్తున్నాను, సబ్స్క్రైబ్ ఎడిట్ బాగా చేస్తాను. నేనే ఎడిట్, నేనే వీడియో చేస్తున్నాను, నేను మేకింగ్ అన్నీ నేను చేస్తున్నా. ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు దేకత. 180 వీడియోస్ అంటే మా కూడా ఎవరు చేస్తాడు, తమ్మునే నేను చేసుకున్నాను, అన్నీ నేను చేస్తాను. ఎవరు చేస్తాడు, ఎవరు దేకాడు ఇక్కడ. మనమే చేసుకోవడానికి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేనే సపోర్ట్ చేసుకుంటా. అన్నది మా ఫ్రెండ్స్ అందరి నా జాయిన్ చేయించుకొని వాళ్ళతో వర్క్ చేపిస్తే నేను వర్క్ చేస్తా వాళ్ళతో. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్, అంతే. ప్లీజ్ సపోర్ట్ మీ. సో సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నన్ను నన్నాను